దొండకాయ కట్ చేసి పెట్టాను పట్రా. సన్నగా తరిగానుగా, బాగున్నాయిగా. ఉప్పు అందుకో, ఉప్పు వేయి ఇందులో. ఇది చక్కగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు ఏమవుతుందంటే దొండకాయల్లోంచి తేమ బయటకు వచ్చేస్తుంది. వస్తే తేమ ఏర్పడుతుంది అన్నమాట దానికి కొంచెం. అందుకని ఉప్పు ముందు బాగా కలిపి చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంతసేపు అలా పక్కన పెట్టేయాలి. పల్లీలు ఉంటాయి చూడు, ఫోను ఇస్తా, ఒక్కటి ఇస్తా, పగులుద్ది. పెనందుకో పెట్టి పొయ్యి వెలిగించు. ఇందులో ఈ పల్లీలు ఇలా వేసుకుని వేపాలి. కొంచెం వేపు గట్టి తీసుకొని కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, తర్వాత నువ్వులు, ఇవన్నీ బాగా ఇప్పుడు వేపేసాయి. ఆఫ్ చేయి, పొయ్యి ఆఫ్ చేయి. కొంచెం కలిపి తీసుకొచ్చి ప్లేట్లో పోసి తీసుకెళ్ళి చక్కగా ఇప్పుడు కొట్టుకొచ్చాయి. నాన్న ఫోన్ ఇస్తావా? ఫోను గీనన్నా అంటే పళ్ళు బాగా ఊరిపోయిందిరా ఇప్పుడు దొండకాయ. పొడి చేసుకొచ్చావు, అక్కడ పెట్టు. అక్కడ ఇంకో ప్లేట్ ఉంది పట్రా. మనం అన్ని పొడి కొట్టి పెట్టుకున్నాం. ముందుగా కాస్తంత పసుపు, కాస్తంత బియ్యం పిండి, కారం, ఈ ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఇది గరం మసాలా, యాక్చువల్గా చిటికెడు చాలు. పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెంసేపు అలా పెట్టేస్తే కాస్త తేమ వస్తుంది. ఆ దొండకాయలు దాని మీద వేసి వేపు. అలా వేసుకో. అది ఇప్పుడు చాలు చాలు, ఆగు. అంత వేగని ముందు బాగా వేగిపోయి తీసి సో బాగా చక్కగా వేగినాయి పకోడీ దీనిలాగా. అబ్బాయి అది తీసావు కదా, మరొక వాయి వడ్డించు. స్ప్రెడ్ చేయనన్నా. చేసేస్తా. కొంచెం విడివేసి వేయాలి. అంత ఒక చోట వేస్తే ముద్దగా ఉంటుంది. ఇవి కూడా చక్కగా వేగాలి. వేగను ఏంటి పుల్లలతో ఆడుతుంటరా? పుల్లడదామని రాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు దూసి ఇలా వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పల్లీలు ఇప్పుడే కదా ఫ్రెష్గా వేసాము, అవి కొంచెం వేగితే బాగుంటాయి. తీసేనైనా ఆ డిష్లోకి తీసేయి. అయిపోయావు కదా. ఇప్పుడు ఆ డిష్లు అన్నీ ఇదేక్షలు అవి వేసిన తర్వాత ఫుల్గా వేసాయి. ఇందాక పొడి కొట్టుకొచ్చావు కదా, ఏమున్నాయి? పల్లీలు, ఇంకేం వేసావు? కొబ్బరి, నువ్వులు, ఎండు కారం, ఎండు మిరపకాయలు, అవన్నీ వేసిన పొడి ఇప్పుడు దీంట్లో కలుపుకోవాలన్నమాట. దీనికి ఒక రకమైన మసాలా అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మనకి రెడీ అయిపోయినట్టే లెక్క. అక్కడ పెట్టేసుకో. ఇంకో గిన్నె తీసుకున్నావు కదా, దాంట్లో దొండకాయ పల్లీల వేపుడు.
ఒక బేసిన్లో దొండకాయ ముక్కలు తీసుకుని అందులో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేసి కొంచెం వేయించి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకురావాలి. దొండకాయ ముక్కల్లో పసుపు, బియ్యపిండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత దొండకాయ ముక్కలు నూనెలో వేసి వేయించుకోవాలి. దానిలోనే కరివేపాకు, పల్లీలు వేసి వేయించి తీసేయాలి. తర్వాత మనం ఇందాక దంచుకున్న పొడిని వేసి కలుపుకుంటే దొండకాయ పల్లీల వేపుడు రెడీ.